హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఒక పంచతంత్ర కథ గురించి తెలుసుకుందాము. ఆపద దాటాలంటే. ఆపద దాటాలంటే శత్రువులతోనైనా స్నేహం చేయాలి. గండం తీరగానే శత్రువులను దూరంగా ఉంచాలి. ఒక మర్రి చెట్టు తొర్రలో రౌమాంశుడు అనే పిల్లి, దగ్గరలో ఉన్న ఒక కన్నంలో పలితుడు అనే ఎలుక కాపురం ఉంటున్నాయి. ఒక రాత్రి వేటగాడు ఆ చెట్టు కింద వల పన్ని వెళ్ళాడు. తెల్లవారి చెట్టు దిగి పిల్లి వలలో చిక్కుకొని పోయింది. గిలగిలలాడసాగింది. తప్పించుకోలేక ఇంతలో పక్కనే కన్నంలో నుంచి ఎలుక బయటకు వచ్చింది. తన శత్రువైన పిల్లి వలలో చిక్కుకొనడం చూసి చాలా సంతోషించింది. పిల్లి ఎలుకను చూసి, ఓ చిట్టెలుక, ఈ వలను నీ పదునైన పళ్ళతో కొరికి నన్ను రక్షించు అని అడిగింది. ఎలుక పకపకా నవ్వి, సహజ శత్రువైన నిన్ను రక్షించడమా అని పిల్లిని ఏడిపిస్తూ గంతులు వేయసాగింది. ఇంతలో అక్కడికి గుడ్లగూబ వచ్చి ఎలుకను తన్నుకెళదామని అవకాశం కోసం చూస్తున్నది. అది గమనించి ఎలుక పిల్లి ఉన్న వల దగ్గరకు వెళ్ళి కొరుకుతున్నట్లు నటించసాగింది. ఎంతసేపటికి ఎలుక దూరంగా రాకపోయేసరికి విసిగిపోయి గుడ్లగూబ వెళ్ళిపోయింది. గండం గడిచిందని ఎలుక మళ్ళీ పిల్లిని ఏడిపిస్తూ గంతులు వేయసాగింది. పిల్లి ఆశ్చర్యపోయి, ఓ మూషికమా, ఇంతసేపు వలని ఎందుకు కొరకలేదు? కొరుకుతున్నట్లు ఎందుకు నటించావు అని అడగసాగింది. దాన్ని బాధ చూసి జాలిపడి ఎలుక ఆ వలని కొరికి పిల్లి బయటకు రావడానికి మార్గం సుగమనం చేసింది. వేటగాడు వచ్చి వల కొరకబడి ఉండడం, జంతువు పారిపోవడం చూసి దిగాలుగా వెళ్ళిపోయాడు. తొర్రలో దూరిన పిల్లి బయటకు వచ్చి, మిత్రమా, నీవు చేసిన సాయానికి నీకు మంచి భోజనం పెడతాను, మా ఇంటికి విందుకురా అని పిలిచింది. పిల్లి మాటలకు ఎలుక మళ్ళీ పకపకా నవ్వి, ఓ మార్జాలమా, గుడ్లగూబ నుంచి రక్షించుకోవడానికి కొంతసేపు నీతో స్నేహం చేశాను. దాని బారి నుండి బయటపడ్డాను. నిన్ను ఉపయోగించుకున్నందుకు కృతజ్ఞతగా నీకు ప్రాణదానం చేశాను. మన ఇద్దరి కష్టాలు గడిచాయి. ఇప్పుడు ఆకలితో ఉన్న నువ్వు చేసే విందు నాకు కాదు, నీకు. నేను పొరపాటున నీ ఇంటికి వస్తే నువ్వే నన్ను విందారగిస్తావు కనుక నేను రాను. మన స్నేహం ఇంతటితో సరి అంటూ తుర్రుమంది. ఎలుక తెలివికి పిల్లి ఆశ్చర్యపోయింది. తన ఎత్తు పారలేదని బాధపడింది. అవసరం ఉన్నంతవరకు, ఆపద తీరే వరకు శత్రువులతోనైనా తాత్కాలికంగా స్నేహం చేయాలి తప్ప ఆ స్నేహం శాశ్వతంగా భావించకూడదు. ఈ కథ చదివి ప్రస్తుత రాజకీయాలు నీకు గుర్తుకు వస్తే నా తప్పు కాదు. ఎందుకంటే అందరూ రాజకీయ నాయకులు పంచతంత్రం కథలు చదివే రంగం మీదకు వస్తారు అనుకుంటున్నాను. జై శ్రీరామ్.